వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మీ లోకల్ బాయ్ జగదీష్ అండి. మరి ముఖ్యంగా ఈరోజు అయితే మా బ్రదర్ వాళ్ళ విలేజ్కి అయితే ఈరోజు మరి వెళ్ళడం అనేది జరుగుతుంది. చూసారు కదండి, నా వెహికల్తో పాటు నేను నా టీం అయితే మొత్తం 3 మెంబర్స్ కలిసి మేమైతే వెళ్ళడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, లైట్గా వర్షం కూడా పడుతుంది. కానీ మీకోసం అని చెప్పి ఈరోజు సరికొత్త కంటెంట్ కోసం అని చెప్పి వెళ్ళడం జరుగుతుందండి. మరి ముఖ్యంగా ఈరోజు మా బ్రదర్ అయితే మా బ్రదర్ వాళ్ళ ఊరు వెళ్తానని చెప్పాను కదండి. మరి కోసింగ్ పళ్ళను అయితే మీకు కొండపైన మరి దొరికే కోసింగ్ పళ్ళను అయితే చూపించడం కోసం అని చెప్పి వెళ్తున్నాను. నేను కూడా ఇదేనండి ఫస్ట్ టైం కూడా ఆ పేరు అయితే వినడం. ఏంటంటే సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి హెల్త్కి మంచిదని చెప్పారనమాట బ్రదరు. అందుకని చెప్పి ఎలాగో మరి కంటెంట్ కూడా అవుతుందని చెప్పి ముందుకైతే సాగిపోతున్నాం. మీకు ఆ అద్భుతమైన వ్యూని కూడా చూపిస్తాను. అలాగే ఆ ఫ్రూట్స్ మరి కోసుకొని కూడా తిని కూడా దాని టేస్ట్ ఎలాగుందో కూడా మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అయితే ఎవరు స్కిప్ చేయదుగా. మరి చూసారు కదండి, నేనైతే మరి ఇందాక వెహికల్తో ప్రయాణం చేసి మరి ఈ లొకేషన్కి అయితే వచ్చేసాను. మీకు ఇందాక అడవిలో దొరికే కొన్ని ఫ్రూట్స్ని అయితే నేను చూపిస్తానని చెప్పాను కదండి. ఆ చెట్టు అయితే మనకి దగ్గరలో ఉంది. మేమైతే లొకేషన్లోకి వచ్చేసాము. మీకు వ్యూని కూడా చూపిస్తున్నాను కదండి. చూడండి ఫ్రెండ్స్, అడవి ప్రాంతానికి అయితే మేము వచ్చామన్నమాట. మరి ఈ విలేజ్లో కూడా దొరికే సీజనల్ ఫ్రూట్స్ ఏమైనా ఉంటే మరి దయచేసి కామెంట్ చేయండి గాయ్స్, మేము కూడా తెలుసుకుంటాం. చూసారు కదండి, మరి మేమైతే కొన్ని మరి కొండ పర్వతాలు అయితే చిన్నవి మరి ఎక్కుతున్నాం అనమాట. ముందుకైతే ఇంట్రెస్టింగ్గా సాగుతున్నాం. నేను కూడా ఆ పళ్ళుని చూడడం అనేది ఇదే ఫస్ట్ టైం అండి. మీకు ఇందాక చెప్పాను కదా, చాలా టేస్ట్గా ఉంటాయని చెప్పారండి. చూడండి గాయ్స్, వ్యూ అయితే ఎంత హైలైట్గా ఉందో చూస్తున్నారు కదా. ఈ అందమైన ప్లేస్కి అయితే మేము రావడం జరిగింది. ఇందాక చెప్పాను కదండి కోసిన చెట్టు అని చెప్పి. ఇదిగోండి నేరుగా చెట్టు దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నాను. చూడండి, ఆల్రెడీ మా దోస్త్ అయితే దిగిపోయాడు అనమాట. ఇక్కడ నుండి జూమ్ చేయడానికి కూడా సరిగా అవ్వదు, కానీ మీకు చూపిస్తాను. బాగున్నాయండి, తీగా పులుపులుగా ఉన్నాయి, అందరు కూడా తినచ్చు. ఇదిగోండి, ఇప్పుడైతే పళ్ళుని మరి కోసుకొని మరి తీసుకొచ్చిన తర్వాత ఎలా ఉంటాయో కూడా నేను పూర్తిగా చెప్పడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే వాటి టేస్ట్ కూడా నేను వివరిస్తానండి ఎలా ఉందో. చూడండి, మరి చెట్టు కిందకే వేలబడ్డాయి అనమాట కోసిన పళ్ళు. ఇవ్వండి, మేము కూడా మరి చెట్టుపై నుంచి చూడడం అయితే ఇదే మొట్టమొదటిసారి అండి. మరి అవైతే ఎలా ఉంటాయో మాకైతే తెలియదు. మేమైతే వాటి టేస్ట్ అయితే చూడాలని ఎంతో ఆతృతగా ఉన్నామండి. మరి మీ ఏరియాలో ఇలాంటి పళ్ళు మీరు ఎప్పుడైనా చూసుంటే దయచేసి కామెంట్ చేయండి. మరి చూద్దాం ఎంతమంది అయితే కామెంట్ చేస్తారో. చూడండి, అదిగోండి, చూశారు కదా, ఫుల్గా ఉన్నాయండి చెట్లు అయితే. మరి ఆకులు కప్పేయటం వల్ల పెద్దగా కనిపించకపోవచ్చు. ఇదిగోండి, చూస్తున్నారు కదా. ఇవి ఎక్కువగా ఏంటంటే సిటీలో ఉన్న వాళ్ళకి పెద్దగా తెలియదండి, కానీ పల్లెటూరులో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. నేచురల్ అండి, చాలా నేచురల్గా ఉన్నాయి. మరి చూసారు కదండి, పళ్ళునైతే మేము కోయడం జరిగింది. చూడండి, ఫ్రూట్ సైజ్ అయితే చాలా చిన్న సైజ్ అనమాట. మరి ఇదండి ఆల్రెడీ సంచిలో కూడా కొన్ని నింపుకోవడం జరిగిందండి. ఇవి ఎక్కువ ఏంటంటే సీజనల్ ఫ్రూట్స్ అనమాట. అంటే రైనీ సీజన్లో బాగా లభించే ఫ్రూట్స్ అనమాట. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇవి మరి సిటీలో ఉన్న వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చండి, కానీ విలేజ్లో ఉండే వాళ్ళకి, గిరిజనులకి, మరి ప్రాంతీయ ప్రజలకైతే బాగా తెలిసిన ఫ్రూట్స్ అండి ఇవి. మరి మీ ఏరియాలో కూడా ఉన్నట్టయితే దయచేసి కామెంట్ చేయండి. మరి మేము కూడా తెలుసుకుంటాం. వీటిని ఎవరైనా తిన్నట్టయితే దయచేసి కామెంట్ చేయండిగా. నేనైతే మరి ఫస్ట్ టైం అండి ఇది టేస్ట్ చూడటం. ఎలా ఉందో మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మనకి ఫ్రూట్ వచ్చి లోపల కలర్ అనేది ఇలా ఉందన్నమాట. చూస్తున్నారు కదా మీరు స్క్రీన్ పై క్లియర్గా. మరి తిని చూపిస్తాను. ఫ్రూట్ అయితే చాలా అమేజింగ్గా ఉందండి. పెద్ద స్వీట్ ఏం కాదు, పుల్లగా తీయగా ఉంది, చాలా బాగున్నాయి అనమాట. మరి చూసారు కదండి, మా పల్లి గ్రామాల్లో దొరికే ఫ్రూట్స్ని ఇవన్నిటిని కూడా మీరు చూస్తున్నారు కదా. మరి ఇంకా రాబోయే సీజన్లో మరి చాలా
మరి అడవిలో దొరికే కొన్ని దుంపలను కానీ కూర మొక్కలను కానీ ఫ్రూట్స్ గురించి కానీ మీ అందరికి కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే దయచేసి మా ఛానల్ని మీరు మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే మేము చేసే ప్రతి కంటెంట్ కూడా మీకే ఫస్ట్ టైం అనేది రావడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయడం అనేది కాకుండా బెల్ బటన్ని ఆల్లో ట్యాప్ చేసి పెట్టుకోండి. మేము చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి రావడం జరుగుతుంది గాయ్స్. ఓకే, బాయ్.